హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు కాఫీ అండి, కాఫీ అంటే నాకు చాలా ఇష్టం అండి. పొద్దున్నే ఆ కాఫీ లేకపోతే తోచదు. అలా అని ఇన్స్టెంట్ కాఫీ కాదండి, ఫిల్టర్ కాఫీ నాకు చాలా ఇష్టం అనమాట. కాఫీ ఫిల్టర్ లేకుండా ఫిల్టర్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. పెట్టుకుని దానిలో కొద్దిగా నీళ్లు పోసుకోవాలన్నమాట. అంటే మనం ఎంతమందికి కావాలి కాఫీ అనే దాన్ని బట్టి నేనైతే ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా నీళ్లు పోసానండి. అవి ఇలా మరుగుతూ ఉండాలండి. అంటే కొంచెం మరిగితే చాలదండి, బాగా మరగాలన్నమాట. బాగా పొగలొచ్చేలాగా మరిగితే అప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్లు కాఫీ పొడి వేసుకోవాలండి. అంటే కాఫీ పొడి డార్క్నెస్ని బట్టి మనం ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. నేనైతే 2 స్పూన్స్ నిండా వేసాను. వేసిన తర్వాత కొంచెం చన్నీళ్ళు చల్లాలండి దాని మీద. అది స్టవ్ కట్టేసి చన్నీళ్ళు చల్లాలి. చల్లి మూత పెట్టేయాలండి. దాన్ని ఒక పావు గంట అరగంట అలా వదిలేస్తే అండి చక్కగా మనకి డికాషన్ తయారైపోతుంది, ఫిల్టర్ లేకుండా. చూసారా, ఇలా తయారవుతుందండి. చాలా డార్క్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పైన అలా తేటలాగా తేలుతుందండి. అదే డికాషన్ అన్నమాట. అయితే ఇప్పుడు వేరే గిన్నె స్టవ్ మీద పెట్టుకుని మళ్ళీ ఒక గ్లాస్ పాలు పోసుకుందామండి. అయితే నేను ఒక్కళ్ళకి చెప్తున్నాను అనమాట. అంటే అందులోది కొద్దిగా డికాషన్ వేస్తానన్నమాట. ఒక గ్లాస్ పాలు పోసుకుని దానిలో కొద్దిగా పంచదార వేసుకోవాలండి. 1 స్పూన్, అంటే మనకి సరిపడా పంచదార వేసుకోవాలి. ఈ పాలు బాగా మరగాలండి. పాలు చక్కగా మరిగిపోవాలండి. అంటే డికాషన్ చల్లగానే ఉంటుంది కదండి, అంటే మనకి దిగేటప్పటికి టైం పడుతుంది. అందుకని డికాషన్ కొంచెం చల్లబడుతుంది. అందుకని పాలు బాగా మరగాలండి. ఇది మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే బాగుండదు. పాలు బాగా మరిగిన తర్వాత అందులో డికాషన్ వేసుకుంటే కాఫీ బ్రహ్మాండంగా తయారైపోతుందండి. ఇదిగోండి ఫిల్టర్ కాఫీ ఎంత బాగుంటుందోనండి. చూసారా, ఇన్స్టెంట్ కాఫీని కూడా ఫిల్టర్ కాఫీకి ఇంచుమించు సరిసాటి అంటూ ఉంటారు. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో. మా మొక్కల్లో కూర్చుని ఈవినింగ్ టైంలో నేను తాగుతానండి. నాకు భలే అనిపిస్తుందండి. ఎప్పుడైనా సరే అండి, ఇన్స్టెంట్ కాఫీ కంటే కూడా ఫిల్టర్ కాఫీయే బాగుంటుందన్నమాట. ఇలా డికాషన్ చేసుకుని మనం తాగొచ్చు. అంటే ఫిల్టర్ ఉంటేనే కాఫీ తాగుతామని కాదండి, ఫిల్టర్ లేకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాఫీ తాగుతూ మనం చక్కగా ఆస్వాదించవచ్చండి దాని రుచిని. మీరు కూడా ఇలా చేసుకుని తాగుతారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.